కూడి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని మనం అందరం కూడా ఈ సమయంలో మనం అందరం ధ్యానించుకుందామండి. మనం చెప్పుకునేటువంటి వర్తమానం ఏంటంటే తిమోతి యొక్క లక్షణాలు. తిమోతి ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలని తిమోతి అంటే అర్థమైందంటే దేవునిని గణపరచువాడు. తిమోతి అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి గణపరిచేవాడు. ఈ తిమోతి పత్రిక ఎవరు రాశారంటే ఎవరు రాశారు? తిమోతి పత్రిక పౌలు గారు రాశారండి. పౌలు గారు ఎన్ని పుస్తకాలు రాశాడంటే 14 పుస్తకాలు రాశాడు. ఈ 14 పుస్తకాల్లో ఇదొక పుస్తకం అన్నమాట, తిమోతి రాసిన పత్రిక. ఈ తిమోతి పత్రిక ఎక్కడి నుంచి రాశాడంటే సెరసాల్లో నుండి రాశాడండి. తిమోతి గారు సెరసాల్లో నుండి రాశాడు. ఎందుకు రాశాడు సెరసాల్లో నుండి? యేసుక్రీస్తు యొక్క సువార్తలు చెబుతుంటే ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారండి? అధికారులు ఏం చేశారండి? తిమోతిని ఏం చేశారయ్యా అంటే, పౌలు గారిని ఏం చేశారంటే సెరసాల్లో వేసినట్లుగా మనం చూస్తున్నాం. పౌలు గారు దేవుని వాక్యం చెబుతూ ఉన్నటువంటి సమయంలో పౌలు గారిని ఎక్కడ వేశారంటే సెరసాల్లో వేశారు. సెరసాల్లో వేస్తే ఎందుకు వేశారు సెరసాల్లో అంటే దేవుని వాక్యం చెబుతుంటే, దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి సమయంలో పౌలు గారిని ఎక్కడ వేశారంటే సెరసాల్లో వేశారు. సెరసాల్లో వేశారని సెరసాల్లో పౌలు గారు బాధపడతా ఉండలేదు. నేను ఏ తప్పు చేయలేదు కదా, ఏ నేరం చేయలేదు కదా, నన్ను సెరసాల్లో వేశారని బాధపడలా పౌలు గారు. ఏం చేశాడు పౌలు గారు? ఏం చేశాడు పౌలు గారు? ఏం చేశారండి? పత్రికలు రాశాడు. సెరసాల్లో ఉండి కూడా పత్రికలు రాశాడండి. ఇదొక పత్రిక అన్నమాట. తిమోతి పత్రిక కూడా ఎక్కడి నుంచి రాయబడిందంటే సెరసాల్లో నుండే రాయబడిందండి. 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే సెరసాల్లో నుండి రాశాడండి పత్రిక. నేను నేరస్తుడినై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను, ఆయనను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. చూసారండి, పౌలు గారు సెరసాల్లో ఉండి ఈ తిమోతి పత్రికను రాసినట్టుగా మనం చూస్తాం. ఇంకా పౌలు గారు ఇంకా సెరసాల్లో నుండి ఇంకా 4 పత్రికలు రాశాడండి. ఇదొక పత్రిక. రెండోది ఏందయ్యా అంటే కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. పౌలును నేను స్వహస్తముతో నా వందనములు రాయుచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి, కృప మీకు తోడయ్యుండునుగాక. ఇంకా 2వ పత్రిక కూడా ఎక్కడి నుంచి రాశాడంటే పౌలు గారు సెరసాల్లో నుండి రాశాడు. తర్వాత ఇంకొక పత్రిక కూడా సెరసాల్లో నుండి రాశాడు. ఫిలోమోను రాసిన పత్రిక, ఫిలిప్పీలు రాసిన పత్రిక. చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక కూడా ఎక్కడి నుంచి రాశాడంటే సెరసాల్లో నుండే రాశాడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నా బంధకముల యందును, చాలండి, ఇక్కడ మనం చూసిన బంధకముల యందును అంటే సెరసాల్లో నుండి కూడా ఫిలిప్పీ రాసిన పత్రిక కూడా రాశాడండి. ఫిలోమోను రాసిన పత్రిక కూడా సెరసాల్లో నుండే రాశాడండి. సెరసాల్లో నుండే రాశాడు. ఫిలోమోను రాసిన పత్రిక 1:23 వచ్చిన క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లోక వందనములు చెప్పుచున్నారు. చూసారండి, ఈ ఫిలోమోను పత్రిక కూడా ఎక్కడి నుంచి రాశాడయ్యా అంటే పౌలు గారు సెరసాల్లో నుండి రాశాడండి.
చెరసాలలో నుండి ఎన్ని పత్రికలు రాశాడు పౌలు గారు? 4 పత్రికలు రాశాడు. చెరసాల నుండి ఎన్ని పత్రికలు రాశాడు పౌలు? 4 పత్రికలు. మొత్తం పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడంటే పుస్తకాలు రాసి 14 పుస్తకాలు. ఈ 14 పుస్తకాల్లో చెరసాలలో నుండి రాసినటువంటి పత్రికలు ఏంటంటే 4. మనమే దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దేవుని సన్నిధికి నువ్వు వెళుతున్నావని చెరసాలలో వేశాను. చెరసాలలో వేశాడు. ఇంక దేవుడు గుర్తుకొస్తాడండి? ఏమండి, ఇంక దేవుడు గుర్తుకొస్తాడా? దేవుని సన్నిధికి వెళుతున్నామని నిన్ను చెరసాలలో వేశాడు. ఇంక దేవుడు గుర్తుకొస్తాడండి? కానీ పౌలు గారు ఏం చేస్తున్నాడంటే చెరసాల్లో వేసినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తా ఉన్నటువంటి సమయంలో పౌలు గారిని చెరసాల్లో వేసినా కూడా, బంధించినా కూడా, సంఖ్యలతో బంధించినా కూడా, చెరసాల్లో వేసినా కూడా పౌలు గారు ఏం చేస్తున్నాడండి? చెరసాల్లో నుండి 4 పత్రికలు రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 4 పత్రికల్లో ఒక పత్రిక గురించి మనం తెలుసుకున్నాం. ఏ పత్రిక అంటే తిమోతి రాసిన పత్రిక. తిమోతి లక్షణాల గురించి మనము ఈ సమయంలో తెలుసుకున్నామండి. తిమోతికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో మనకు కూడా అలాంటి లక్షణాలు కలిగి మనం జీవితాలు ముందు కొనసాగించుకోవాలి. తిమోతి అంటే అర్థం ఏంటంటే దేవునిని గణపరచువాడు. తిమోతి అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి గణపరిచేవాడు. చాలామంది పేర్లు పెట్టుకుంటారు. బైబిల్లో పేర్లు పెట్టండి మాస్టారు, మంచి పేర్లు కదా, ఆ మంచి పేర్లు పెట్టుకుంటే నేను కూడా మంచివాడిగా జీవిస్తానటువంటి ఉద్దేశంతో పెట్టుకుంటారో ఏమో. కానీ చాలామంది కూడా ఏం చేస్తారండి, మా బైబిల్లో ఉన్న పేర్లు పెట్టుకుంటారు. బైబిల్లో ఉన్నటువంటి పేర్లు పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఆ పేర్లు తగ్గట్టు జీవిస్తారా? జీవించరు. దేవుని నామానికి అవమానం తెస్తా ఉంటారు పేర్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి. తిమోతి అర్థమైందంటే దేవునిని గణపరచువాడు. తిమోతి అంటే అర్థమైంటే దేవుణ్ణి గణపరిచేవాడు. మన జీవితాల్లో మనం కూడా దేవుణ్ణి గణపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనం భూమి మీద దేవుని గుర్తెరిగాము, దేవుని మార్గంలో జీవిస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలండి? దేవుణ్ణి గణపరిచేటువంటి వారముగానే ఉండాలి. దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగానే ఉండాలి. దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి వారంగానే ఉండాలని దైవపడి చూద్దామండి. తిమోతి యొక్క మొదటి లక్షణం, తిమోతి యొక్క మొట్టమొదటి లక్షణం మనం తెలుసుకుందాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూసారండి, పౌలు గారు మాట్లాడుతున్నాడండి. ఎవరు చూడాలని ఆశపడుతున్నాడంట పౌలు గారు? ఎవరు చూడాలని ఆశపడుతున్నాడు పౌలు గారు? ఏమంటారు? దైవజనుడు, దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తి, 14 పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, దేవుని పనిలో ఎడతెగక దేవుని పని చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరిని చూడాలని ఆశ ఉన్నదంటండి?
ఏమండి? ఎవరిని చూడాలని ఆశ ఉంది? తిమోతిని చూడాలని. ఎందుకు చూడాలని ఆశ ఉంది పౌలు గారికి? ఏం చేశాడు చూద్దామండి. తిమోతి, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును అపేక్షించుచు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచూ ఉన్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరిని చూడాలని? తిమోతి గారిని చూడాలని. తిమోతి ఏం చేస్తున్నాడు? తిమోతి ఏం చేస్తున్నాడు? నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నీ పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ యవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూసారండి, తిమోతి ఎలాంటి వాడయ్యా అంటే విశ్వాస గృహానికి చెందినటువంటి వాడు, విశ్వాస కుటుంబములో పుట్టినటువంటి వాడు. విశ్వాస కుటుంబములో పుట్టినటువంటి వాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళో చూద్దామండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తల్లి అవ్వ ఎలాంటి వాళ్ళు అండి? విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తులు, దేవుణ్ణి గుర్తెరిగినటువంటి వ్యక్తులు, దేవుని మార్గములో నడిచేటువంటి వ్యక్తులు. దేవుని మార్గములో నడిచేటువంటి వ్యక్తులు. మనం కూడా మన దగ్గర పద్దామండి. తిమోతి యొక్క తల్లి అవ్వ ఎలాంటి వాళ్ళు? విశ్వాస వీరులు అనుకోవాలి. విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తులు, దేవుని గుర్తెరిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది యేసుక్రీస్తు నిజమైన దేవుని కుమారుడును ఒప్పుకొని బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో బ్రతికేటువంటి వారు తిమోతి యొక్క కుటుంబం. తిమోతి యొక్క కుటుంబం విశ్వాస సంబంధమైనటువంటి కుటుంబం అండి. ఇక్కడ ఇంకా మనం చూసినట్టయితే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడంటే అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తిమోతి కూడా ఎలాంటివాడు అండి? విశ్వసించినటువంటి వాడు, యేసుక్రీస్తు వారిని విశ్వసించినటువంటి వాడు. తల్లి అవ్వ విశ్వసించినటువంటి వాడు, దేవుని గుర్తెరిగినటువంటి వాడు. తర్వాత తిమోతి కూడా ఎలాంటి వాడు? విశ్వసించాడు దేవుని పట్ల. అర్థమైందా? కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ విశ్వాసం వీరుడు కుటుంబం, దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబం అండి. మొట్టమొదటి తల్లి అవ్వ విశ్వసించినాడు. తర్వాత కుమారుడు కూడా విశ్వాసం చూపించాడు. మన దగ్గర పద్దామండి, మన కుటుంబం దగ్గర పద్దామండి. మన కుటుంబం ఎలా ఉంది? ఏమండి, మన కుటుంబం ఎలా ఉన్నది? మనం దేవుని గుర్తెరిగా దేవుని మార్గంలో నడుస్తున్నాం. ఏమండి, దేవుని సన్నిధానంలో జీవిస్తున్నాం. మన బిడ్డలు ఎలా ఉండాలి? ఏమండి, మన బిడ్డలు ఎలా ఉండాలి?
విశ్వాస కుటుంబమేనా మన కుటుంబం? మన విశ్వాసం సంబంధించినటువంటి వ్యక్తులు, దేవుని గుర్తెరిగినటువంటి వారు మన బిడ్డలు ఎలా ఉన్నారు? మన బిడ్డలు ఎలా ఉన్నారు? మన బిడ్డలు కూడా దేవుని గుర్తెరిగారా? ఒక ప్రశ్న దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయాన్ని దేవుడు మనందరికి కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడండి. మనం దేవుని గుర్తెరిగాం, మన బిడ్డలు కూడా దేవుని గుర్తెరిగారా? ఒక ప్రశ్న, దానికి సమాధానం చెప్పాలి మనం అందరం. తిమోతి యొక్క కుటుంబం ఎలాంటిదంటే విశ్వాస సంబంధమైన కుటుంబం. కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా విశ్వసించినటువంటి వారు. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ దేవుని గుర్తెరిగినారు. కుటుంబంలో ఉన్నటువంటి అందరూ దేవుని గుర్తెరిగినటువంటి వ్యక్తులు. బైబిల్లో దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబాలు చెప్పగలరు ఎవరన్నా? బైబిల్లో దేవుడిని గుర్తెరిగినటువంటి కుటుంబాలు అందరూ. కొర్నేలి కుటుంబం, కొర్నేలి భార్య బిడ్డలు అందరూ కూడా దేవుని గుర్తెరిగారు. ఇంకా కుటుంబం, ఇంకో కుటుంబం, ఏ కుటుంబం? ఎవరు? నోవాహు కుటుంబం దేవుని గుర్తెరిగిన కుటుంబం, రక్షించబడ్డారు. జల ప్రళయం నుండి వాళ్ళు రక్షించబడినటువంటి కుటుంబం. ఇంకో కుటుంబం చెప్పండి. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం అండి. అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం కూడా భార్యాభర్తలు దేవుని గుర్తెరిగిన కుటుంబాలు. ఇంకా కుటుంబాలు ఏళ్ల మీద ఆడాలి మనకి. బైబిల్లో దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబాలు ఎవరు అని అడగగానే ఏళ్ల మీద ఉండాలి, నేలక మీద ఉండాలి. ఎన్ని మాటలు అన్నీ కూడా మనం దేవుని గుర్తెరిగాం కదా, దేవుని మార్గంలో నడుస్తున్నాం కదా, ఇవన్నీ కూడా టక్ 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 అని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి మనం. దేవుని గుర్తెరిగిన కుటుంబాలు ఏమన్నా? ఇంకా ఎన్ని కుటుంబాలు అంటారు దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబాలు? సరసాల నాయకుని యొక్క కుటుంబం, లూదియా కుటుంబం, సరసాల నాయకుని కుటుంబం, లూదియా కుటుంబం, ఇంకా మరియామార్తల కుటుంబం, ఇంకా అబ్రహాం శారా, ఇంకా ఎలిజబెత్, జకరియా, బాప్తీసునిచ్చే యోహాను కుటుంబం. అందరు దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబాలు మన దగ్గర పడతారు. మన కుటుంబాలు ఎలా ఉంటాయి? మన కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా దేవుని గుర్తెరిగిన కుటుంబాలేనా? ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు మనకి. ఈ మధ్యాహ్న కాల సమయాన్ని దేవుడు మనందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. తిమోతి కుటుంబము దేవుని గుర్తెరిగిన కుటుంబం. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి, దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు. మన కుటుంబాలు కూడా, మన కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా దేవుని గుర్తెరిగినటువంటి వారేనా? చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో. తల్లిదండ్రులు దేవుని గుర్తెరిగితే బిడ్డలు గుర్తెరగరు, బిడ్డలు గుర్తెరిగితే తల్లిదండ్రులు గుర్తెరగరు, తల్లి గుర్తెరిగితే తండ్రి గుర్తెరగడు, తండ్రి గుర్తెరిగితే తల్లి గుర్తెరగడు. నాడు లోకంలో చాలా కుటుంబాలు ఉన్నాయండి. అలాంటి కుటుంబాల వల్లే మన కుటుంబాలు ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మధ్యాహ్న కాల సమయాన్ని. తిమోతి కుటుంబం ఎలాంటిదయ్యా అంటే దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబం. తిమోతికి యొక్క కుటుంబం ఎలాంటిదండి? దేవుని గుర్తెరిగినటువంటి కుటుంబం. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం అండి. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చును. తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. చాలు. తిమోతి విశ్వసించిన యూదురాలి కుమారుడు. తిమోతి ఎలాంటి వాడండి? విశ్వాస సంబంధమైన కుటుంబములో ఎదిగినటువంటి వాడు. విశ్వాస సంబంధమైన కుటుంబములో ఎదిగినటువంటి వాడు. మనం ఎలా ఉన్నాం? మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? మన తల్లిదండ్రుల వల్ల మనం ఎదిగామా విశ్వాసంలో? తిమోతి అయితే
విశ్వాస సంబంధమైన కుటుంబములో ఎదిగినటువంటి వాడండి తిమోతి. విశ్వసించినటువంటి యూదురాలి కుమారుడండి తిమోతి. మన కుటుంబంలో మనమందరం కూడా విశ్వసించామా లేదా ఒక ప్రశ్న. మంచి లక్షణం తిమోతి, మంచి లక్షణం అండి. విశ్వసించినటువంటి కుటుంబం తిమోతి. తిమోతి కూడా విశ్వసించినటువంటి వాడు. రెండవ లక్షణం అండి తిమోతిలో, రెండవ లక్షణం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము 15వ వచనం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. చూసారండి, 2వ లక్షణం అండి తిమోతి యొక్క 2వ లక్షణం. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మనం చూసినట్లయితే శక్తిగల పరిశుద్ధ లేఖనములను, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదండి? శక్తి కలిగినటువంటిదండి. ప్రాణాలను తెప్పరెల్ల చేసేదండి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఇంకా ఎలాంటిదయ్యా అంటే శక్తి కలిగినటువంటిది. ఇంకా ఎలాంటిదంటే హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము కలిగినదై రెండంచుల ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరుచు మనుషుని యొక్క హృదయమును తలంపులను ఆలోచన చేసేది దేవుని యొక్క వాక్యం. శక్తి కలిగిందని దేవుని యొక్క వాక్యం. బండలను బద్దలు చేసేటువంటిదండి దేవుని యొక్క వాక్యం. సుత్య వంటిది దేవుని యొక్క వాక్యం. అగ్ని వంటిది దేవుని యొక్క వాక్యం. ఖడ్గము వంటిది, రెండంచుల ఖడ్గము వంటిది. ప్రాణాత్మలను మూలుగలను విభజించున్నంత మట్టుకు దూరుచు మనుషుని యొక్క హృదయాన్ని తలంపులను ఆలోచనలను శోధించేది దేవుని యొక్క వాక్యం. అది ఎక్కడికి వెళ్ళిద్దంటండి? అది ఎక్కడికి వెళ్ళిద్దంట? దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్ళిద్దంటండి? మనుషుని యొక్క హృదయమును తలంపులను ఆలోచించన చేసేది. ఇంకా ఎక్కడికి వెళ్ళిద్దంట అది? దేవుని యొక్క వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది. సజీవం కలిగింది అంటే, సజీవం అంటే దేవుని యొక్క వాక్యం సజీవం అంటే, సజీవం అంటే ఏంటండి? జీవించేది, చచ్చిపోయేది కాదు. వాక్యం జీవించేది. దేవుని వాక్యము సజీవము గలదై రెండంచులు కలిగిన ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, ప్రాణ ఆత్మలను, మూలుగులను, కేళ్లను విభజించునంత మట్టుకు దూరుచు. చూసారండి ఎక్కడికి వెళ్ళిద్దంటే దేవుని యొక్క వాక్యం. జాగ్రత్తగా వింటే, నువ్వు జాగ్రత్తగా మనసు పెట్టి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటే, హృదయం దేవుని దగ్గర ఉంటే, దేవుని యొక్క వాక్యం హృదయపూర్వకంగా వింటే ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళిద్దంటండి? కేళ్లలోకి, మూలుగులలోనికి, ప్రాణాత్మలలోనికి, హృదయంలోనికి, తలంపులలోనికి వెళ్ళి మనుషుని యొక్క హృదయమును తలంపులను ఆలోచన చేసేది దేవుని యొక్క వాక్యం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనస్ఫూర్తిగా వింటావో నీ మనసుకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. నిర్లక్ష్యంగా విన్నావు అనుకో వాక్యాన్ని, నీకు రక్షణ రాదు. కీళ్ళలోకి వెళ్ళదో, మూలుగులలోకి వెళ్ళదో, హృదయంలోకి కూడా వెళ్ళదు. ఈ చెవితో వింటడా, ఈ చెవితో పంపిస్తున్నా. శక్తి కలిగిందండి దేవుని యొక్క వాక్యం. వింటే ఏమంటే వినుట వల్ల విశ్వాసం వచ్చింది. విశ్వాసం దేని ద్వారా వచ్చిందండి? యేసుక్రీస్తు యొక్క మాటల వల్ల వచ్చింది. శక్తి కలిగినటువంటి వాక్యము ఏమండి? శక్తి కలిగినటువంటిదండి వాక్యం. ఏమండి? శక్తి కలిగిందండి వాక్యం. ఇంకా ఎలాంటిదయ్యా అంటే రోమిన్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడన కాను,
ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి, తరువాత గ్రీసు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు ఇది దేవుని శక్తి. చూసారండి, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదండి? రక్షణ కలుగు చేయుటకు ఇది దేవుని శక్తి అని దైవగ్రంథం. శక్తి కలిగినటువంటిదండి వాక్యం, శక్తి కలిగినటువంటిది వాక్యం. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు తిమోతితో ఏమని మాట్లాడుతున్నాడు? శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక. చూసారండి, బాల్యము నుండి నీ వెరుగుదవు గనుక. బాల్యము నుండి తెలుసండి ఎవరికి? తిమోతికండి. తిమోతికి బాల్యము నుండి తెలుసు దేవుని యొక్క వాక్యం. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? అవ్వ తల్లి వాళ్ళ ద్వారా తిమోతి ఎప్పటి నుంచి నేర్చుకున్నాడు? బాల్యము నుండి నేర్చుకున్నాడండి దేవుని యొక్క వాక్యాన్ని. బాల్యము నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. వయసు వచ్చినప్పటి నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఏం చేశారయ్యా అంటే దేవుని యొక్క వాక్యాన్ని తిమోతికి నేర్పించారు. బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పము, పెద్దవాడైన తర్వాత ఆమె నుండి తొలగిపోడు. చిన్నప్పటి నుండి మనం బిడ్డలు ఏం చేయాలండి? దేవుని మార్గంలో నడిపించాలి. పెద్ద అయిన తర్వాత దాని నుండి తొలగిపోవడని దైవగ్రంథం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సమయల్ని కూడా అన్న ఏం చేసిందండి? సమయల్ని దేవుని సన్నిధిలో పెట్టిందండి. చిన్నప్పటి నుంచి కూడా అన్న సమయల్ని కొట్టంగానే దేవునికి అర్పించిందండి, దేవునికి ఇచ్చేసిందండి. చిన్నప్పటి నుండి కూడా సమయలు ఎక్కడ ఎదిగాడండి? దేవుని సన్నిధిలో. దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిల్లుతా ఉన్నాడండి సమయలు. యేసుక్రీస్తు వారు కూడా ఎలా వర్ధిల్లాడండి? దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిల్లుతూ ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. జ్ఞానమందును వయసునందును దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిల్లుతూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చిన్నప్పటి బాల్యం నుండే నేర్చుకున్నాడండి తిమోతి. బాల్యము నుండి పరిశుద్ధ శక్తి గల పరిశుద్ధ లేఖనాల్ని బాల్యము నుండి ఏం చేశాడండి? నేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాము. బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. బాల్యము నుండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. చిన్నప్పటి నుండి మన బిడ్డలను ఏం చేయాలంటే దేవుని పెంపకంలో పెంచాలి. తిమోతి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా, అవ్వ కూడా ఏం చేసిందంటే తిమోతిని బాల్యము నుండే పెంచారండి. మన బిడ్డలను కూడా మనం కూడా ఏం చేయాలంటే బాల్యము నుండే పెంచాలి. మూడవ లక్షణం బాల్యం నుండి నేర్చుకున్నాడు తిమోతి. మూడవ లక్షణం తిమోతిలో ఉన్నటువంటి మూడవ లక్షణం అపోస్తల కార్యం 16వ అధ్యాయం 2వ వచనం. 16వ అధ్యాయం 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందిన వాడు. తిమోతి మూడవ లక్షణం ఏంటంటే ఏమండి? అతడు లుస్త్రా పట్టణములోను ఇకోనియా పట్టణములోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. చూసారా? తిమోతి లుస్త్రా పట్టణములోను ఇకోనియా పట్టణములోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి లుస్త్రా పట్టణములోను ఇకోనియా పట్టణములోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. మన దగ్గర పద్దామండి. మనం కూడా మంచి పేరు పొందామా? మన ఇంట్లో మనం మంచి పేరు పొందామా? మన ఇంటి పక్కన ఉన్నటువంటి వారి దగ్గర మనం మంచి పేరు పొందామా? మన గ్రామంలో మనం మంచి పేరు పొందామా? మన ఊళ్ళో మంచి పేరు పొందామా? మన పట్టణంలో మనం మంచి పేరు పొందామా? మనం మంచి పేరు పొందామా లేమా? మనకుందా మంచి పేరు? మనకు మంచి పేరు ఉన్నదా?
మన గురించి ఏమనుకుంటున్నారు? దేవుని గుర్తెరిగా మనం దేవుని మార్గంలో నడుస్తున్నాం. మన గురించి ఈ లోకం ఏమనుకుంటుంది? మంచి పేరుందా? మనకి చెడ్డ పేరుందా? చెప్పండి. ఏమంటే మనకు మంచి పేరుందా? మంచి పేరు పొందామా? మన ఇంట్లో మనం మంచి పేరు పొందామా? మన ఇంటి పక్కన మనం మంచి పేరు పొందామా? మన గ్రామంలో మనం మంచి పేరు పొందామా? ఏమంటే మన ఊళ్ళో మంచి పేరు పొందామా? మన పట్టణంలో మంచి పేరు పొందామా? తిమోతి అయితే లుస్త్రా పట్టణములోను ఇకోనియా పట్టణములోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు తిమోతి. తిమోతి పట్టణాల్లోనండి, మరి ఊళ్ళో కాదు, ఊళ్ళోనే కాదు, గ్రామంలోనే కాదు, ఇంట్లోనే కాదు. తిమోతి ఎక్కడెక్కడ మంచి పేరు పొందాడు? ఇకోనియా పట్టణములోను లుస్త్రా పట్టణములోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు తిమోతి. మంచి పేరు పొందాడండి బైబిల్లో. ఇంకా ఎవరు మంచి పేరు పొందారు? బైబిల్లో ఇంకెవరు మంచి పేరు పొందారు చెప్పగలరా? బైబిల్లో ఇంకా ఎవరు మంచి పేరు పొందారు? ఇక్కడేమో తిమోతి మంచి పేరు పొందాడు. లుస్త్రా పట్టణంలోను ఇకోనియా పట్టణంలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందాడు. ఇంకెవరు పొందారు మంచి పేరు బైబిల్లో? మనం ఉండామా? ఏమన్నా మనం ఉండామా? మంచి పేరు పొందామా మనం కూడా? ఇంకెవరన్నా ఉన్నారా బైబిల్లో? మనం కాకుండా ఎవరన్నా ఉన్నారా? మనం మంచి పేరు పొందాలండి. పొందామా మనం మంచి పేరు? ఇంకెవరు ఉన్నారు బైబిల్లో మంచి పేరు పొందిన వాళ్ళు? చెప్పండి. ఎవరు మంచి పేరు పొందారని రాయాలి బైబిల్లో. అర్థమైందా? ఎవరు పేరు చెప్పండి. మంచి పేరు పొందినవాడు అననయ్య యూదులందరి చేత మంచి పేరు పొందాడండి. అన్నయ్య యూదులందరి చేత మంచి పేరు పొందాడు. ఏ అననయ్య? సౌలు బాప్తీసం ఇచ్చినటువంటి అన్నయ్య. సౌలు బాప్తీసం ఇచ్చాడు కదా. సౌలు 3 రోజులు కళ్ళు కనపడ్డాడు. సౌలుకి 3 రోజులు కళ్ళు కనపడలేదు. దేవుడు యేసుక్రీస్తు వారు అననయ్య దగ్గరకు వచ్చేసి, ఓ అన్నయ్య, అదిగో సౌలు కళ్ళు కనపడతారు, నువ్వు వెళ్ళి అతనికి వాక్యాన్ని బోధించు, కనుదృష్టి రప్పించు అని యేసుక్రీస్తు వారు అననయ్య దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అననయ్య ఏమంటాడంటే, అయ్యా, ఇతడు యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా చంపేశాడు, చిత్రహింసలు పెట్టాడు, క్రైస్తవులందరినీ ఈడ్చాడు. ఇలాంటి వ్యక్తికి నేను కనుదృష్టి రప్పించాలా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే అన్నయ్యతో, ఓ అన్నయ్య, నువ్వు వెళ్ళు, నేను అతనిని ఏర్పాటు చేసుకున్న సాధన నాకు, వెళ్ళు, నా నామము నిమిత్తం అనేకమైన శ్రమలు అనుభవిస్తాడు అతను, వెళ్ళి అతనికి వాక్యాన్ని బోధించు అని బోధించాడు. అతనికి బాప్తిస్తం కూడా ఇచ్చాడు. ఈ అన్నయ్య ఎలాంటి వాడంటే యూదులందరి చేత మంచి పేరు పొందాడు. యెరూషలేములో కూడా ఒక అననయ్య అన్నాడండి. యెరూషలేము సంఘంలో కూడా ఒక అననయ్య అన్నాడు. ఈ అననయ్య ఇంకొక అననయ్య కూడా ఉంటాడు. అననయ్య, సప్ఫీరా, ముగ్గురు ఉండాలి అననయ్యాలు బైబిల్లో. ఈ అన్నయ్య ఎలా అంటాడంటే యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి అన్నయ్య. ఇంకొక వ్యక్తి ఉన్నాడు మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. చెప్పగలరు ఎవరన్నా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. కొర్నేలి, నీతిమంతుడు, భక్తిపరుడు, యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. దేవుని గుర్తెరిగాడు. అతడే కాదు, అతని ఇంటి వారందరూ దేవుని గుర్తెరిగారు.
అందరూ రక్షించబడ్డారు. ఆ ఇంటి వారే కాదండి, అననీయ ఈ యొక్క కొర్నేలి శతాధిపతి, 100 మంది సైన్యానికి అధిపతి అండి. సైనికులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారండి. తన ఇంటిలో ఉన్నటువంటి పనివారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారండి. కొర్నేలి 10వ అధ్యాయం మొత్తం చదివితే అర్థమైంది. సైనికులు భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా, పనోళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పని వాళ్ళు కూడా భయభక్తులు కలిగి ఉన్నారండి. అర్థమైందా? కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఒక్కడే కాదు, ఇంట్లో ఒక్కడే కాదు భయభక్తులు కలిగి ఉంది, భార్య భయభక్తులు కలిగి ఉంది. ఆ కొర్నేలి యొక్క బిడ్డలు కూడా భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని. ఇంట్లో వాళ్ళే కాదు, పనివాడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. 100 మంది సైనికులకు అధిపతి అండి కొర్నేలి. సైనికులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళే కాదండి, యూదులందరి చేత మంచి పేరు పొందాడండి కొర్నేలి. అలాంటోడు యూదులందరి చేత మంచి పేరు పొందాడు. ఇంకా ఏం చేశాడు తెలుసు? కొర్నేలి అలాంటోడు అండి, అంటే దైవజనుడు పట్ల గౌరవం కలిగి ఉన్నటువంటి వాడు. పేతురు గారు వచ్చే సమయానికే దేవుని యొక్క వాక్యాన్ని, పేతురు వాక్యం చెప్పడానికి పిలిపించుకుంటాడు కొర్నేలి. బంధువులను, ముఖ్య స్నేహితులను తన ఇంట్లో పిలిపించుకున్నాడండి వాక్యం చెప్పించడానికి. పేతురు దైవజనుడు రాంగల్నే దైవజనుడు పాదాల మీద సాష్టాంగ నమస్కారం చేస్తాడండి కొర్నేలి. అంత భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని పట్ల. చూసారండి, కొర్నేలి కూడా ఎలాంటి వాడండి? మంచి పేరు పొందినాడు వాడు, మంచి పేరు పొందాడు. ఇంకా ఎవరు మంచి పేరు పొందారు? ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారు కూడా మంచి పేరు పొందారు. ఆదిమ సంఘములో ఉన్నటువంటి పరిచారకులు 7గురిని దేవుడు ఏర్పాటు చేశాడు. మంచి పేరు పొందినటువంటి పరిచారకులను ఏర్పాటు చేశాడు. 250 దేశాల్లో మంచి పేరు ఉందండి ఒక వ్యక్తికి. ఎవరండి ఆయన? 250 దేశాలు సుమారు దగ్గర. ఎవరండి ఆయన మంచి పేరు పొందినటువంటి వ్యక్తి? చెప్పాలి. యేసుక్రీస్తు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. యేసుక్రీస్తు వారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేశంలో? ప్రపంచంలోనే లేరు. ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాల్లో పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు. 3వ లక్షణం, తిమోతి 3వ లక్షణం ఏంటండి? లొస్త్రా పట్టణములోను ఇకోనియా పట్టణములోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు. 3వ లక్షణం తిమోతి యొక్క 3వ లక్షణం. 4వ లక్షణం అండి, ఈ లక్షణం మనకు ఉందో లేదో మనకు తెలియదు, చూద్దామండి. 4వ లక్షణం ఫిలిప్పీయుల రాసిన పత్రిక. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం చేద్దాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. చాలండి. ఈ వ్యక్తి 4వ లక్షణం, తిమోతి యొక్క 4వ లక్షణం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను లేడు. అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. చింతించేవాడు, మీ క్షేమ విషయమై చింతించేవాడు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు. రాయబడింది ఏందయ్యా అంటే మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. పౌలు గారు ఫిలిప్పీ పట్టణములో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులకు రాస్తున్నటువంటి లేఖ, సెరసాలలో
ఏమని రాస్తున్నాడండి తిమోతి గురించి సంఘానికి చెబుతున్నాడండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడనో నా యొద్ద లేడు. మనము చింతిస్తాం. దేనికి చింతిస్తామా చెప్పాలి. ఈయనైతే తిమోతి అయితే ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యుల గురించి చింతపడుతున్నారు, మంచి మార్గంలో నడవాలి. మనం దేనికి చింతిస్తాం? మనం దేనికి చింతిస్తాం? ఎప్పుడు చింతిస్తాం చెప్పాలి. ఏమండి, ఎప్పుడు చింతపడతామండి? మనం రోగం వచ్చినప్పుడు చింతపడతామండి. ఆ చింత ఎవరికి తెలియదు, మనకే తెలుసు. చింత రోగం వచ్చినప్పుడు చింతపడతాం. ఇంకా చెప్పండి, ఇంకెప్పుడు చింతపడతాం? అప్పులు అయినప్పుడు చింతపడతా ఉంటామండి. గొంతెమ్మ కోరికలకి తీర్చుకోవడానికి అప్పులు చేసాం మనం, డబ్బులు లేవు, టీవీ కావాలి, ఏం చేస్తాం? అదిగో వాడు ఎత్తన్నాడుగా, తెచ్చిపెట్టుకుంటా టీవీ, 50,000 రూపాయలు టీవీ తెచ్చుకో. తర్వాత టీవీ బాగుంది ఇంట్లో, ఇంకేం కావాలి? ఏసీ కావాలి. కాబట్టి అదిగో ఆయన ఎత్తన్నాడుగా, తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇంకేం కావాలి? ఫ్రిడ్జ్ కావాలి, అది వాడు ఎత్తనా తెచ్చి పెట్టుకుంటాం. ఇంట్లో ఏ వస్తువులు కావాలో అన్ని వస్తువులు తెచ్చి పెట్టుకుంటాం. అప్పులు చేసేస్తాం, అప్పులు చేస్తామండి. అప్పులు తీర్చలేక ఏం చేస్తాం మనం చెప్పండి? అప్పులు తీర్చలేక ఏం చేస్తాం? చింతపడతా ఉంటాం. అన్నం తినం, నీళ్లు తాగం, ఇంట్లో ఉండం. ఏమండి, ఇంట్లో ఉండం. ఏం చేస్తామండి? ఇంట్లో ఉండకుండా పారిపోతాం. దేనికి? అప్పులు చేసి. అర్థమవుతుందా? అప్పులు చేసినందుకు చాలా మంది కూడా ఏం చేస్తారండి? చింతపడతా ఉంటారండి. సరైన తిండి లేక కొంతమంది చింతపడతా ఉంటారండి. ఇల్లు లేక చింతపడతా ఉంటారు. పిల్లకి పెళ్లి చేయలేక చింతపడతా ఉంటారు. ఉద్యోగం రాక చింతపడతా ఉంటారు చాలామంది నాడులో. ఆ జాబితాలో మనం కూడా ఉన్నామా? ఉన్నామండి. మనమైతే దాని కొరకు చింతపడతాం, మన అవసరాల కొరకే చింతపడతాం. నీకు ఎవడి గురించి చింతపడడం? ఎవడిల్లు ఎటు పోయినా మన పర్వాలా, మన ఇల్లు బాగుండాలి, దాని కొరకే ప్రయాసపడతాం. పుట్టిన కాలం చచ్చేంత వరకే. నా ఇల్లే ఆశీర్వదింపబడాలి, దాని కొరకే ప్రయాసపడతాం. కానీ తిమోతి ఆ విధంగా ప్రయాసపడతలేదండి, ఆ విధంగా చింతపడతలేదు. మనలాగా చింతపడతలే ఆయన. దేనికి చింతపడుతున్నాడు ఆయన? దేనికి చింతపడుతున్నాడు ఆయన? సంఘం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు. సంఘ సభ్యులందరూ కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు? క్షేమాభివృద్ధి పొందాలి, క్షేమంగా ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ రక్షించబడాలి. అందుకొరకు తిమోతి ఏం చేస్తున్నాడంటే చింతపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు తిమోతి? చింతపడుతున్నాడు, బాధపడుతున్నాడు. మనలా కాదండి, తిమోతి మనలా కాదు, చింతపడుతుంది. ఏమండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని దేహము గురించి, ప్రాణము గురించి, ఏమి ధరించుకుందుమో అని తన దేహము గురించి చింతపడతా ఉంటారండి. లోక సంబంధులు ఈ చింత అంతా కూడా ఎవరు పడతాడండి? దేవుడు గుర్తెరిగినోడు కాదు. ఎవరు పొందుతారు చింత అంతా? ఎవరు చింతపడతారు ఇలాంటి విషయాల కొరకు? దేవుని గుర్తెరిగినోడు కాదా? దేవుని గుర్తెరిగినోడు ఏ విధంగా చింతపడకూడదు. అర్థమవుతుందా? ఏమండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చాలామంది కూడా చింతపడతారు. ఎవరు అంటే చింతపడేది వీటి గురించి? లోక సంబంధులు. దేవుని గుర్తెరగినటువంటి వ్యక్తులు చింతపడతారండి. వాళ్ళ వలే మనం ఉండకూడదు అన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే పౌలు గారు కూడా చింతపడుతున్నాడు అండి. దేని గురించి చింతపడుతున్నాడు చూద్దాము.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు చింతపడుతున్నాడండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2 కొరింథీ 11:28 ఇవియును గాక సంఘములన్నిటినీ గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నవి. అబ్బా, వచనాలు మనం చదివినట్లయితే 24వ వచనం నుండి చదివితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం 11వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదివినట్లయితే ఎన్నో చదవండి. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, మారు బెత్తముతో కట్టబడితేని, ఒకసారి రాళ్లతో కట్టబడితేని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితేని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్యజనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములలో ఆపదలలోనూ, కపట సహోదరుల వలననే ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారముతోనూ, ఆకలి దప్పుకలతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇవియుగాక చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటినీ గురించిన చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. చూసారండి, ఇలాంటి చింత ఎవరైనా పడతారండి? ఇలాంటి బాధలు ఎవరైనా పడతారా? యేసయ్య కొరకు ఇలాంటి బాధలు ఎవరైనా పడతారా? బాధలు మన కొరకే పడుతున్నాం, యేసయ్య కొరకే పడతాం. ఏమండి, ఈ బాధలన్నీ కూడా మన కొరకే పడతామంటామండి. యేసయ్య కొరకు పడవండి. అసలుకి వస్తాం, కూర్చుంటాం, పోతాం. ఏమండి, వస్తామండి, కూర్చుంటామండి, వాక్యం వింటాం, వెళ్ళిపోతామండి. అంతేనండి మనం చేసేది. ఏమండి, యేసయ్య కొరకు బాధ ఏమైనా పడుతున్నామండి మనం? సేమ్ అంతా కూడా పడతల్లా. వస్తున్నాం, కూర్చున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. యేసయ్య కొరకు బాధపడుతున్నామండి. ఈయన ఎన్ని బాధలు పడ్డాడండి? పౌలు గారు ఎన్ని బాధలు పడ్డాడండి? ఏమండి, దేవుని వాక్యం చెబుతుంటే ఎన్ని బాధలు పడ్డాడండి? ఈయన చాలా బాధలు పడ్డాడండి. దీంట్లో ఒక బాధ వచ్చినా కూడా మనం దేవుడి నుంచి దూరం అయిపోతామండి. చిన్న బాధ, ఒక రాళ్ళు తీసుకుని కొడుతున్నారనుకో, దేవుని సన్నిధికి వస్తుంటారు. మనల్ని రాళ్ళు తీసుకుని కొడుతున్నారనుకుంటే దేవుని సన్నిధికి వస్తుంటారు. వస్తామండి దేవుని సన్నిధికి? చెప్పండి, వస్తావా? ఈయన ఎన్ని శ్రమలు పడ్డాడండి అసలు. ఏమండి, 1 తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాను అంటున్నాడండి. 1 తక్కువ 40 దెబ్బలు దేవుని వాక్యం చూస్తుంటే పౌలు గారిని ఏం చేశారండి? పౌలు గారిని ఏం చేశారండి? ముమ్మారు 3 సార్లు ఏం చేశారండి? పౌలు గారిని ఏం చేశారండి? పౌలు గారిని ఏం చేశారండి? ముమ్మారు 1 తక్కువ 40 దెబ్బలు కొరడాలతో కొట్టాడు, రాళ్లతో కట్టబడ్డాడు. ఎన్నో ఆపదలు వచ్చింది దేవుని వాక్యం చూడండి. ఎన్నో శ్రమలు పడ్డాడు. ఇంకా ఏమంటున్నాడంటే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఏమండి, సంఘములను గురించిన చింత ఇవియుగాక సంఘములను గురించిన చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎన్నో శ్రమలు పడి ఎంతగానో చింతపడుతున్నాడండి. సంఘాల గురించి చింతపడుతున్నాడండి. దేవుని వాక్యం చెప్పాలని ప్రయాసపడుతున్నాడండి. దేవుని మార్గంలో నడిపించాలని ఎన్నో శ్రమలు పడుతున్నాడండి. ఏమండి, వీటిలో మనం ఒక్కటన్నా పడుతున్నామా? ఏమండి, క్రైస్తవులమై ఉన్నటువంటి మనము ఈయన పడినటువంటి పాటలలో మనం ఒకటైనా పడుతున్నామా అసలుకి? ఏమండి, మన బాధ ఉందా? చింత ఉందా? అసలు లేదు. వస్తున్నా, కూర్చుంటున్నా, పోతున్నా, అలర్ట్గా ఉంటున్నామండి మనం అందరం కూడా. సంఘం గురించి ఏమండి చింతించాలండి. ఏమండి, సంఘం గురించి చింతించాలండి. దేవుని పనిలో మనం చింతపడాలండి. ఏ కాడికి మన గురించే కాదు, మన కుటుంబం గురించే కాదు, మన బిడ్డల గురించే కాదు, తినటం గురించే కాదు, సంపాదన చేయడం గురించే కాదు మన చింత. ఏ కాడికి మన గురించే చింతపడతామండి. ఇంకా లేదు, ఇంకా ఎవడి గురించి మనం చింతపడడం కాదు. వాడు ఎడిపోయినా పర్వాలేదు, రాలిపోయినా మన పర్వాలా. ఏమంటే, మన గురించి, మన కుటుంబం గురించే చింతపడతా ఉంటాం. సంఘాల గురించి చింతపడుతున్నాడండి పౌలు గారు.
సంఘ సభ్యుల గురించి చింతపడుతున్నాడండి పౌలు గారు. సంఘ క్షేమం కొరకు తిమోతి గారు కూడా చింతపడుతున్నాడండి. ఏమండి, నీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు యేసుక్రీస్తు వారు కూడా. నీ చింత యావత్తు అంతా నా మీద వేయండి అంటున్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయండి. నీ చింతించొద్దు అసలు. అర్థమవుతుందండి? మనం చేయాల్సిన పని ఏందయ్యా అంటే ఏమండి, మన గురించే కాదు కానీ ఏమండి సంఘాల గురించి అనేక మందిని మార్చడం కొరకు, ఏమండి అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించడం కొరకు ఏం చేయాలండి? ప్రయాసపడాలండి. నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదండి. మనం పడేటువంటి ప్రయాస ప్రభువునందు మనకు వ్యర్థం కాదండి. మనం దేవుని పని కొరకు మనం ప్రయాసపడ్డామనుకోండి, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడండి మన అందరికీ. ఏమండి, వస్తున్నా పోతున్నామని కాదు కానీ మనం విన్నటువంటి వాక్యం ఏం చేయాలంటే తెలియనటువంటి వారికి చెప్పాలండి. మనం అర్థమవుతుందండి? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? సంవత్సరాల తర్వాత మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, ఒకళ్ళమే వచ్చేస్తున్నాం. మనతో పాటు ఇంకొకళ్ళని కూడా తీసుకొని రావాలండి. ఏమండి, మనతో పాటు ఇంకొకళ్ళు తీసుకొని రావాలి దేవుని సన్నిధికి. మనం ఒక్కళ్ళ మీద కాదు రక్షించబడేది, మన వల్లే ఇంకొకళ్ళు కూడా రక్షించాలి. మనం ఆ బాధ్యత దేవుడు పెట్టాడు మన మీద. దాని కొరకు మనం చింతించాలి, దాని కొరకు ప్రయాసపడాలి. అర్థమవుతుందండి? ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నాడండి. మనం ఒక్కళ్ళమే కాదు రక్షించబడేది, మనం ఒక్కొక్క కుటుంబం కాదు రక్షింపబడాల్సింది. మన కుటుంబాల వల్ల అనేకమైన కుటుంబాలను దేవుని సన్నిధికి తేవాలి. అర్థమవుతుందండి? ప్రయాసపడ్డాను అంటాడు. ఆ భారము దినదినము నాకు కలుగుతున్నది, ప్రతిరోజు చింతపడుతున్నాను నేను దాని గురించి. మనకు ఉన్నదండి, ఆ చింత ఉందండి మనకి, ఆ ప్రయాసం ఉన్నదా మనకి. ఏమండి, నీ పని కాదు నా పని కాదు. ఇది ఎవరి పని? ఇది ఎవరి పని అండి? ఇది నా పనా? నా పని కాదు. నీ పనా? నీ పని కాదు. ఎవరి పని ఇది? మనం చేసే పని ఎవరి పని? దేవుని పని అండి. దేవుని పని, దేవుని పని కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ఏమండి, మనం ఒక్కళ్ళమే కాదు. ఏమండి, మనం ఒక్కళ్ళమే కాదు, మన ఒక్క కుటుంబమే కాదండి, అనేకమైన కుటుంబాలు దేవుని సన్నిధికి నడిపించాలి. దాని కొరకు చింతపడాలి, దాని కొరకు బాధపడాలండి. మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని దైవ గ్రంథం సెలవిస్తుంది. మనం పడేటువంటి ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఉచితార్థంగా చేయరు, కొరకే చేస్తున్నాం అనుకుంటున్నా కాదు. దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, నీకు దేవుడు తప్పకుండా పడుతుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే ప్రభువు పని కొరకు ప్రయాసపడాలి. ప్రభు పని కొరకు మనం ప్రయాసపడాలండి. ఇక్కడ తిమోతి కూడా ఏమంటున్నాడంటే మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడూ నా ఎత్తలేడు అన్నాడు పౌలు గారు. తిమోతి గురించి చెబుతున్నాడండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, నిజంగా చింతపడుతున్నాడు, అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. 4వ లక్షణం ఏందండి? తిమోతి 4వ లక్షణం ఏందండి? మీ క్షేమ విషయమై చింతించువాడు. ఇంకో లక్షణం ఉందండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు యొక్క కార్యాలు చూడండి. సొంత కార్యాలు, సొంత విషయాలు, సొంత పనులు, దాని కొరకే ఏమండి, దాని కొరకే ఆ కార్యాలే చూసుకుంటున్నాను, సొంత విషయాలే చూసుకుంటున్నాను కానీ దేవుని కార్యాలు చూడండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 22వ వచనం. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. చూసారా, పౌలు గారితో సేవ చేసినటువంటి వాడు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో అదేవిధంగా దేవుని పనిలో తిమోతి కూడా ఆ విధంగా సేవ చేశాడు అని ఇక్కడ పౌలు గారు తిమోతి గురించి మంచి సాక్ష్యం చెబుతున్నాడు. 4వ లక్షణం ఏంటంటే తిమోతి యొక్క 4వ లక్షణం, మంచి లక్షణం ఏంటంటే 4వ లక్షణం ఏంటండి? నీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. ఒక కుమారుడు తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేస్తాడో ఆ విధంగా నాకు చేశాడు అన్నాడండి. దేవునికి అంత పని చేశాడు. 5వ లక్షణం అండి.
తిమోతి యొక్క 5వ లక్షణం. ఈ లక్షణాలన్నీ కూడా ఎందుకు చెబుతున్నానంటే తిమోతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు మీరు కూడా కలిగి ఉండటానికి ఈ యొక్క తిమోతి గురించి నేను చెబుతున్నాను. మంచి లక్షణాలు. 5వ లక్షణం, తిమోతి యొక్క 5వ లక్షణం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 4వ అధ్యాయము 1 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. 4:17. ఇందు నిమిత్తం ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. చాలండి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీ వద్దకు పంపుచున్నాను. ఎక్కడ పంపిస్తున్నాడండి? యాడికి పంపిస్తున్నాడు పౌలు గారు? తిమోతిని ఎక్కడ పంపిస్తున్నాడు? కొరింథీ సంఘంలోనికి పంపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చదవడానికి కొరింథీ సంఘంలోనికి పంపిస్తున్నాడు తిమోతిని పౌలు గారు. తిమోతి గురించి కొరింథీ సంఘంతో లేఖ ద్వారా ఏమని చెబుతున్నాడు అంటే, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును. అబ్బా, పౌలు గారు తిమోతి ఎలాంటి వాడంటే పౌలు గారు తిమోతి ఎలాంటి వాడండి? ప్రియుడు, నా ప్రియురాలు అంటా ఉంటారు చాలామంది. నా ప్రియుడు అంటా ఉంటారండి చాలామంది. ఎందుకు అంటారండి ప్రియుడు ప్రియురాలు అని ఎందుకు అంటారండి? ప్రేమిస్తున్నాడు. తనలో మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి దేవుడు తిమోతిని ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందండి? ప్రభువునందు నాకు ప్రియుడును. పౌలు గారు మాట్లాడుతున్నారు తిమోతి గురించి. ప్రభువునందు నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ వద్దకు పంపుతున్నాను. నా నమ్మకమైన నా కుమారుడు, ఆత్మ సంబంధమైన కుమారుడు, భౌతిక సంబంధమైన కుమారుడు కాదు తిమోతి. పౌలు గారు ఆత్మ సంబంధమైన కుమారుడు. ఆత్మ సంబంధమైన కుమారుడు అంటే, ఆత్మ సంబంధమైన కుమార్తె అంటే బాప్తిసం పొందినాడు. ఆయన చేత బాప్తిసం పొందినటువంటి వాడు అది మన కుమారుడు. ఆత్మ సంబంధమైన కుమారుడు, ఆత్మ సంబంధమైన కుమార్తె, ఆత్మ సంబంధంగా నడుపుతూ ఉన్నటువంటి వారిని కుమారుడు కుమార్తె. అర్థమవుతుందా? ఇక్కడ నమ్మకమైన నా కుమారుడగు తిమోతి మీ వద్దకు పంపుతున్నాను. కొరింథీ పట్టణానికి పంపిస్తున్నాను. నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు వారికి నమ్మకమైనటువంటి వారు ఎవరండి? యేసయ్యకి నమ్మకమైన వారు శిష్యులు. నమ్మకాన్ని కోల్పోయాడండి ఒక వ్యక్తి. ఎవరండి ఆయన? ఇస్కరియోతు యోధా. నమ్మకమైన వాడు కాదు. ఇస్కరియోతు యోధ నమ్మకమైన వాడు కాదు. మిగతా 11 మంది యేసయ్యకు నమ్మకమైన వారు. ఎప్పటి వరకు నమ్మకంగా ఉన్నారు చెప్పండి? చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉన్నారండి యేసయ్య పట్ల. 11 మంది శిష్యులు, యేసుక్రీస్తు 11 మంది శిష్యులు యేసుక్రీస్తు వారు చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉంటారు. తర్వాత కూడా వీళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా యేసయ్య పట్ల నమ్మకంగా ఉంటారు. నమ్మకంగా ఉన్నారండి 11 మంది. యేసయ్యకి నమ్మకంగా ఉండాలి. చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉంటారు. నమ్మకంగా ఉన్నారు కాబట్టి నమ్మకమైన కుమారులు అండి వీళ్ళందరూ కూడా. 11 మంది కూడా యేసుక్రీస్తు వారికి అంత నమ్మకమైన కుమారులు. 11 మంది శిష్యులు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా వాడు ఎక్కడ చేర్చబడ్డారండి? పరలోకం. మీ పేర్లన్నీ పరలోకంలో రాయబడినమని సంతోషించండి. అయ్యా దెయ్యాలు మాకు లోబడతాయి అని సంతోషపడతా ఉంటారు. అరబాయ్ దెయ్యాలు లోబడుతున్నామని మీరు సంతోషించక పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి అంటాడండి యేసయ్య. చూసారండి? నమ్మకంగా ఉండాలండి యేసుక్రీస్తు శిష్యులు 11 మంది కూడా.
ఆ పేర్లు ఉన్నారు ఎక్కడ రాయబడినాయి అండి? జీవగ్రంథంలో. ఇస్కరియోతు నమ్మకంగా లేడు, ఏమైపోయాడు? యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణ్యాలకు అమ్మేసేసాడు. డబ్బుతో నెమ్మది లేదు, డబ్బు దేవాలయంలో పారవేశాడు. ఒక నిరపరాధి యొక్క రక్తాన్ని నేను అమ్మివేశాను, పశ్చాత్తాపం చెందాడు, గుండె పగిలే అంత ఏడ్చాడు. ఇంకేం లేదు, ఇక నా బ్రతుకు వేస్ట్ అనుకున్నాడు. తాడు తీసుకున్నాడు, ఉరేసుకుందాం అనుకున్నాడు. ఉరితాడుకే అసహ్యం వేశాడేమో. ఆ ఉరితాడు కూడా ఏమైపోయిందని తెగిపోయిందండి, బండ మీద పడ్డాడండి. తెగిపోయిన తర్వాత బండ మీద పడ్డాడు, పొట్ట పగిలిపోయింది, పొట్టలో ఉన్న పీగులను వచ్చేసింది, చచ్చిపోయాడు. నమ్మకంగా లేదు, నమ్మకమైన వాడు కాదు. ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? చచ్చిపోయాడు, నమ్మకంగా లేడు. ఇస్కరియోతు యోధ నమ్మకంగా లేడు. పొట్ట పగిలిపోయింది, పొట్టలో ఉన్న పేగులన్నీ బయటకు వచ్చేసి ఘోరమైన చావు తెచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. నమ్మకంగా ఉన్నారు 11 మంది, ఎక్కడికి వెళ్ళారు? పరలోకం. ఎలీషాకి నమ్మకమైన వాడు ఎవరో? గెహాజీ. కొంతవరకు నమ్మకంగా ఉన్నాడా? నమ్మకంగా లేడు. కొంతకాలం నమ్మకంగా ఉన్నాడు. గంధాలైన స్త్రీ తన ఇంటికి పిలిచినప్పుడు అలా కూడా గెహాజీ కూడా ఏం చేశాడండి? గంధాలైన స్త్రీ షూనేము పట్టణం వచ్చినప్పుడు అలా కూడా ఎలీషా పక్కనే ఉంటాడు కదా గెహాజీ, ఏం చేశాడండి? ఇంటికి వచ్చినప్పుడు అలా గంధ్రాలైన స్త్రీ ఇంటికి పిలిపించింది భోజనం చేయడానికి. మీరు ఈ షూనేము పట్టణం వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేయాలి, మీరు తప్పకుండా రావాలన్నారు. ఎలీషాతో పాటు కూడా గెహాజీ కూడా ఏం చేశాడండి? ఆతిథ్యాన్ని స్వీకరించాడు. నమ్మకంగా ఉన్నాడండి. కొంతకాలం బాగానే నమ్మకంగా ఉన్నాడండి గెహాజీ. తర్వాత కొంతకాలం ఎలీషాకి నమ్మకంగానే ఉన్నాడండి గెహాజీ. గెహాజీ కొంతకాలం బాగానే నమ్మకంగా ఉన్నాడండి. తర్వాత ధనాపేక్ష ఎక్కువైపోయిందండి గెహాజీ. దేవుని సన్నిధిలో నిలవకుండా ఏమండి నయమాను దగ్గర ఉన్నటువంటి ఆ సంపద తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఏమండి ఏమి ఎరగనట్టుగా వచ్చేసాడు దేవుని సన్నిధి. దేవుడు అడుగుతున్నాడు గెహాజీని, ఓ గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఈ ఆత్మ నయమాన్ దగ్గరకు వెళ్ళి పరిగెత్తుతూ ఉండగా నా ఆత్మ నీతో పాటు రాలేదా? నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతానానికి సదాకాలము అంటి ఉండును గాక అన్నాడండి. కుష్ఠరోగం వచ్చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతనికే కాదు కానీ అతని భార్య, ఆయన బిడ్డలందరూ కూడా కుష్ఠరోగాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. దేనికి కుష్ఠరోగం వచ్చింది గెహాజీకి? ఏమండి దేనికి కుష్ఠరోగం వచ్చింది గెహాజీకి? నమ్మకంగా లేడు దేవుని పట్ల. మోషేకి నమ్మకంగా ఉన్నాడు ఒక వ్యక్తి. ఎవరు? యెహోషువ. ఏమండి యెహోషువ నమ్మకంగా ఉన్నాడండి. మోషే ఇశ్రాయేలులందరినీ నడిపించినటువంటి ఏకైక నాయకుడు అండి మోషేకి నమ్మకంగా ఉన్నటువంటి వాడు ఎవరయ్యా అంటే యెహోషువ. ఏమండి మోషే ఎప్పుడైతే చనిపోయాడో ఆ నాయకత్వాన్ని ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడండి. యెహోషువకి ఆ నాయకత్వాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే ఎలాంటాడండి? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి మోషే కూడా ఎక్కడ ఉన్నాడండి? ఏమండి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి మోషే ఎక్కడ ఉన్నాడు? చచ్చిపోయిన తర్వాత పరలోకంలో జీవగ్రంథంలో అతని పేరు రాయబడింది. నమ్మకం. మోషే నమ్మకస్తుడు ఎవరయ్యా అంటే యెహోషువ. మోషే చనిపోగానే మోషే ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడండి? 120 సంవత్సరాలు చచ్చిపోయాడు మోషే. అతని సత్తువ, అతని కనుదృష్టి తగ్గల. మోషే నమ్మకమైన వాడు ఎవరయ్యా అంటే యెహోషువ. మోషే చనిపోగానే నాయకత్వం ఎవరికి ఇచ్చారండి? దేవుడు ఎవరికి ఇచ్చాడండి? యెహోషువకి ఇచ్చాడండి నాయకత్వం. యేసుక్రీస్తు వారు బ్రతికుండగా తన శిష్యులతో మాట్లాడతాడు. అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారు లోకం అని యేసుక్రీస్తు వారు పేతురుని అడుగుతాడండి. అయ్యా నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారయ్యా లోకంలో.
ఒక ప్రవక్త అనుకుంటున్నారయ్యా నీ గురించి, ఇర్మియా అనుకుంటున్నారయ్యా. అయితే నా గురించి నువ్వేమనుకుంటున్నావు అనంటే, యేసుక్రీస్తు నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. నమ్మారు వాళ్ళందరూ కూడా, శిష్యులందరూ యేసయ్య క్రీస్తు అని నమ్మారండి. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అయ్యా. నమ్మారు, పరలోకం చేయలేరు. బడా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడు మనల్ని కూడా అనాలంటే మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని కూడా ఆ విధంగా అనాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఎలా ఉండాలండి? దేవునికి నమ్మకంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా, పూసుకు పుల్ల విషయంలో కూడా మనం అందరం కూడా ఎలా ఉండాలండి? చిన్న విషయంలో కూడా, ఈ చిన్న వాటిలో నీవు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించదను. నీ యజమానుని యొక్క సంతోషంలో నీవును పాలుపంపులు పొందు. చిన్న విషయంలో దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. ఎవరు చూడట్లేదు కానీ మనం తప్పు చేయకూడదండి. ఏమండి, ఎవరు చూడట్లేదులే, తప్పు చేద్దాం, తప్పు చేసామనుకో. ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తున్నాడు. మన బంధువులు చూడకపోవచ్చు, మన రక్త సంబంధులు చూడకపోవచ్చు, మన స్నేహితులు చూడకపోవచ్చు, మన భర్త చూడకపోవచ్చు, మన భార్య చూడకపోవచ్చు, మన బిడ్డలు చూడకపోవచ్చు. మనం ఎవరు చూస్తున్నారయ్యా అంటే దేవుడు చూస్తున్నాడు. దేవుని కనుదృష్టి ప్రతి స్థలం మీద ఉంది. అది మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని చూస్తుంది. మనం ఏ లిస్టులో ఉండామా? మంచివారి లిస్టులో ఉండామా, చెడ్డవారి లిస్టులో ఉండామా? దేవుడు చూస్తున్నాడు. దేవునికి మరుగైనటువంటిది ఏమీ లేదు. కాబట్టి మనము ఈ భూమి మీద ఎలా ఉండాలండి? మనం ఎలా ఉండాలండి? భూమి మీద నమ్మకంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం అందరం భూమి మీద ఎలా ఉండాలండి? నమ్మకంగా ఉండాలి. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని మీ వద్దకు పంపుతున్నాను. నమ్మకమైన వాడండి దేవుని విషయంలో, దేవుని పని విషయంలో. తిమోతి ఎలాంటి వాడయ్యా అంటే నమ్మకమైన వాడు. చూసారండి, ఎన్ని లక్షణాలు చూసాం తిమోతిలో? ఎన్ని లక్షణాలు చూసాం? ఈరోజు 5 లక్షణాలు చూసామండి. మంచి లక్షణాలు కలిగి ఉన్నాడండి తిమోతి. మొదటి లక్షణం, విశ్వాస సంబంధమైన కుటుంబములో ఎదిగినటువంటి వ్యక్తి. విశ్వాస కుటుంబము, అతని కుటుంబం ఎలాంటిదండి? విశ్వాస కుటుంబం. 2, అతడు విశ్వాసే. 2, అతనిలో ఉన్నటువంటి రెండవ మంచి లక్షణం, శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి వెరుగుదువు. శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలని బాల్యం నుండి, చిన్నప్పటి నుంచే తెలుసుకున్నవాడండి. ఏమండి, మనమైతే మనం ఎప్పుడు తెలుసుకున్నాం? ఎప్పుడో పెద్ద అయిన తర్వాత తెలుసుకున్నాం. అర్థమవుతుందా? తిమోతి బాల్యము నుండి తెలుసుకున్నాడు వాక్యాన్ని. బాల్యము నుండి దేవుని పెంపకంలో ఎదిగినాడు. ఏమండి తిమోతి? 2వ లక్షణం, బాల్యం నుండి నేర్చుకున్నాడు. 3వ లక్షణం, లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు తిమోతి. 3వ లక్షణం ఏంటంటే ఇకోనియా పట్టణము, లుస్త్రా పట్టణము ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు. చూసారు, మంచి పేరు పొందాడండి. ఎవరు సాక్ష్యం చెబుతున్నాడంటే తిమోతి గురించి? ఎవరు సాక్ష్యం చెబుతున్నారు? దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. తిమోతి ఎలాంటి వాడంటే లుస్త్రా పట్టణములోను ఇకోనియా పట్టణములోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందాడు. చూసారా, మనం కూడా మంచి పేరు పొందాలి. తిమోతి వలె మనం కూడా మన ఇంట్లో, మన చుట్టుపక్కల, మన గ్రామంలో, మన ఊళ్ళో, ఏమండి మన ఊళ్ళో, మన పట్టణంలో, మన దేశంలో, ప్రపంచంలోనే మనమందరం కూడా మంచి పేరు పొందాలి. తిమోతి మంచి పేరు పొందాడు. 4వ లక్షణం, తిమోతిలో ఉన్నటువంటి 4వ లక్షణం, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు, అతని వంటి వాడెవడనో నా యొద్ద లేడు. మీ క్షేమ విషయమై, ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులందరి విషయమై
ఏం చేస్తున్నాడంటే తిమోతి చింతించేవాడు క్షేమంగా ఉండాలి, అందరూ రక్షించుకోవాలి, అందరూ దేవుని గురించి, అందరూ దేవుని మార్గంలో నడవాలి అని ఏం చేస్తున్నాడు? ఇతను రేయింబగల్లో ప్రార్థన చేస్తా ఉంటాడు, రేయింబగళ్ళు ఏమండి చింతపడతా ఉంటాడండి. మరి క్షేమ విషయమై ఏం చేస్తున్నాడంటే తిమోతి చింతించేవాడు. తిమోతికి మనకి చాలా దూర సంబంధం ఉంది, దూరంగా ఉన్నాం. తిమోతి అయితేనేమో మీ క్షేమ విషయమే ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులందరూ క్షేమంగా ఉండాలని చింతపడుతున్నాడు, దేవుని ప్రార్థన చేస్తాం. మనమైతే మనం దేనికి చింతపడతా ఉంటాం? మనం దేనికి చింతపడతా ఉంటామండి? ఏమంటే తిండి లేకపోతే చింతపడతాం, బట్టలు సరిగ్గా లేకపోతే చింతపడతాం, ఇల్లు సరిగ్గా లేకపోతే చింతపడతాం, రాము వస్తే చింతపడతాం. ఏమండి ఎదురోడు ఎక్కువ వస్తుంటే చింతపడతా ఉంటాము. ఏమండి అప్పులు చేస్తే చింతపడతా ఉంటాం. తిమోతికి మనకి అదే ఏమండి ఆ విధమైనటువంటి చింత. తిమోతి యొక్క చింత ఏం చింత అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని చింతపడుతున్నాను, దేవుని ప్రార్థన చేస్తాను. అందరూ క్షేమంగా ఉండాలయ్యా, అందరూ బాగుండాలయ్యా, అందరూ రక్షించబడాలయ్యా, అందరూ దేవుని మార్గంలో నడవాలయ్యా అని తిమోతి ఏం చేస్తాడంటే చింతపడతాం, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనమైతే మనమే బాగుండాలి, ఏమండి మనమే బాగుండాలి, ఇంకెవడు బాగుండకూడదు. ఏమండి మన కుటుంబమే ఆశీర్వదింపబడాలి, ఇంకెవరి కుటుంబం ఆశీర్వదింపబడదు. ఆ విధంగా ఉన్నాము మనం, ఆ విధంగా ఉండకూడదండి, దాని కొరకు సిద్ధపడకూడదు. అర్థమైందండి? ఏమండి దాని కొరకు సిద్ధపడకూడదండి. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసి వృద్ధి కలుగు చేయవాడు దేవుడు. మనకి ఏది కావాలో దేవుడికి తెలుసు, అర్థమవుతుందా? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడని అంటున్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికామనుకోండి, ఏమండి దేవుడు అన్ని సమకూరుస్తాడు మనకి. నారు నాటిన వాడు నీరు పోయకుండా ఉంటాడా? ఏమంటే నిన్ను భూమి మీద ఉంచాడు, ఏమండి నీకు ఏది కావాలో దేవుడు తెలియదా? దేవుడు తెలుసండి, ఏది కావాలో దేవుడు తెలుసు, ఏది కావాలో దేవుడు తెలుసు. నువ్వు చింతపడక్కర్లేక దాని గురించి చింతించకద్దు, దేవుడు ఇస్తాడు నీకు తప్పకుండా. అర్థమవుతుంది? మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు ప్రసాదిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం మన విషయం చింతపడకూడదు, దేవుని పని విషయంలో మనం అందరం చింతపడాలి. సంఘ క్షేమాభివృద్ధి పొందడానికి చింతపడాలి, సంఘం అభివృద్ధి పొందడానికి చింతపడాలి, సంఘం అభివృద్ధి పొందాలి, అనేకమైన ఆత్మలు రక్షింపబడటానికి ప్రయాసపడాలి మనం. అర్థమవుతుందండి? దాని కొరకు చింతపడాలి, కానీ ఏ కాడికి మన గురించి ఆలోచన కలిగి ఉంటాం, సొంత అవసరాల గురించి, స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన కుటుంబం, మన బిడ్డలు, ఏమంటే దాని గురించే బ్రతికినంత కాలం సిద్ధపడతా ఉంటాం. దాని గురించి కాదండి. తిమోతి దాని గురించి సిద్ధపడదల్లా, దేవుడు ఇస్తాడన్న సంగతి తెలుసు తిమోతికి, మనం కూడా తెలుసుకోవాలి. దేవుడు తప్పకుండా ఇస్తాడు మనకి, ఏది కావాలో దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఏమండి నువ్వు చదువుకున్న తర్వాత ఉద్యోగం రావాలి ప్రయాసపడుతున్నాం, చింతపడితే వచ్చిద్దా ఉద్యోగం? ఏమంటే ఉద్యోగం వచ్చిద్దంటే చింతపడి బాధపడి కుమ్ములు ఎడుతూ ఉండవు అనుకోండి, ఏమండి అందరూ ఎడుతూ ఉందాం అనుకోండి, ఏమంటే కుటుంబ సమేతంగా ఎడుతూ ఉండవు అనుకోండి, ఉద్యోగం వరకు వచ్చిద్దా ఉద్యోగం? ఏమంటే వచ్చిద్దా ఉద్యోగం? వచ్చిద్దా? ఎడుతూ ఉంటే ఉద్యోగం వచ్చిద్దండి? ఏమండి ఎడుతూ ఉండ, ఏమండి అప్పులు పోతాయి, అప్పులు ఉన్నాయని ఎడుతూ ఉండవు అనుకోండి, ఎడితే అప్పులు పోతాయని ఎడితే అప్పులు పోతాయా? మూడు ఎత్తే చేసుకోగలవా ఏడవటం వల్ల? ఏమంటే చింతపడటం వల్ల? ఏమండి తెల్లంటి నల్లగా చేసుకోగలవా? మూడు ఏమన్నా ఎత్తు చేసుకోగలవా? మనం ఎత్తు చేసుకోలేం కదా, చింతించకూడదు. మన సొంత విషయాలు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు మనం. ఏమండి తిమోతి దేని గురించి చింతపడుతున్నాడు అంటే మీ క్షేమ విషయమై చింతపడుతున్నాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ రక్షింపబడాలని చింతపడతా ఉంటారు, దాని కొరకు చింతపడుతున్నాడు. మనమైతే మన సొంత అవసరాల కొరకు చింతపడతాం, దాని గురించి కాదు. దాని గురించి చింతపడద్దు, దానివల్ల చింతపడటం బాధపడటం ఏడటం వల్ల బొబ్బోలు పెట్టడం వల్ల ఏమైనా సాల్వ్ అయిద్దా? మన సమస్యలు సాల్వ్ అవుతాయా? సాల్వ్ కాగల దేవుడు ప్రార్థన చేయాలి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నేను ఏం చేస్తున్నానంటే క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమంగా ఉండాలని చింతపడుతున్నాను, ఏడుస్తున్నాడు, దేవుడు ప్రార్థన చేస్తున్నాడు, మంచి లక్షణం కలిగి ఉన్నాడు. క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడో నా ఎద్దలేడని కౌలు గారు సాక్ష్యం చెబుతున్నాడు. అతని వంటి వాడు నా దగ్గర ఎవరు లేరు,
అంత మంచి వ్యక్తి ఆయన. సంఘాల కొరకు చింతిస్తున్నాడు, సంఘ క్షేమం కొరకు చింతపడుతున్నాడు, సంఘం అభివృద్ధి కొరకు చింతపడుతున్నాడు, సంఘంలో ఉన్నటువంటి అందరూ దేవుని గుర్తెరగాలని చింతపడతా ఉన్నాడు. అందరూ తన సొంత కార్యాల గురించే చింతపడతారు అని దేవుని యొక్క వాక్యం సాగుతుంది. సొంత కార్యాల గురించి మనం చింతపడతాం. దేవుని పని కొరకు ప్రయాసపడాలి. ఆ ప్రయాసం తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు. తర్వాత 5వ లక్షణం ఏంటంటే, తిమోతిలో 5వ లక్షణం ఏంటంటే, ఏమండి, ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి మీతో కొంచెం. నమ్మకమైన నా కుమారుడు, నమ్మకమైన వాడు, దేవుని పట్ల నమ్మకంగా ఉన్నటువంటి వాడు. మనం కూడా దేవుని పట్ల నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తు శిష్యులు నమ్మకంగా లేరండి. ఇస్కరియోతు యోధ నమ్మకంగా లేడు. 11 మంది నమ్మకంగా ఉన్నారు. 11 మంది ఎక్కడికి వెళ్ళారండి? పరలోకం చేయలేదు. ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళాడండి? నరకానికి వెళ్ళాడండి. ఎలీషా సేవకుడు గెహాజీ నమ్మకంగా లేడు. కుష్ఠరోగం వచ్చింది. కుటుంబ సభ్యులందరూ కుష్ఠరోగం అనుభవించారు. మోషేకి నమ్మకంగా ఉన్నాడు. యెహోషువ నాయకత్వం వచ్చిందండి. కనాన్లోని ప్రవేశించకండి యెహోషువ. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దేవుడు సాక్షి ఉంటాడు. పేతురు యొక్క శిష్యులందరూ కూడా నమ్మకంగా ఉన్నారు. అలా నమ్మకమైన మంచి దాసులై కొంచెంలో మనం నమ్మకంగా ఉండినట్లయితే మనలందరినీ కూడా దేవుడు అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తానని దైవ గ్రంథం సెలవిస్తూ ఉన్నట్లుగా మనం తిమోతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కలిగి మీరుండాలని మిమ్మల్ని హెచ్చరించు, నన్ను నేను హెచ్చరించుకోవచ్చు. మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వినికిళ్ళు వర్ధిల్ల చేయగా. ఆమేన్.